ఈ చట్టం తెలుసా తల్లి? మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. రేపటి నుంచి మీకు పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, రికార్డులే ఉండవు. మీకు ఫోటోస్టాట్ కాపీ ఇస్తాడు, అంటే జిరాక్స్ కాపీ ఒకటి ఇస్తాడు. ఆ జిరాక్స్ కాపీ తీసుకపోతే బ్యాంక్ లో డబ్బులు ఇస్తారా తమ్ముళ్ళు? చెల్లుబాటు అవుతున్న తమ్ముళ్ళు? అమ్మడానికి వీలవుతున్న తమ్ముళ్ళు? ఏమవుతారు మీరు? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ భూమి మీద కన్నేశాడు. మీ రికార్డ్స్ అన్ని అమెరికాలో బే ఏరియాలో కంప్యూటర్లో పెట్టేసుకున్నాడు. అక్కడ ఈయన బినామీ ఒకరిని పెట్టాడు. బినామీ అంటే మీకు తెలుసుగా తమ్ముళ్ళు, దళారి. ఆ దళారి కంప్యూటర్లో మీ రికార్డ్స్ ఉంటాయి. మీరు అమ్మాలంటే జగన్ పర్మిషన్, సైకో పర్మిషన్ కావాలా? ఇన్ని రోజులు ఎవరన్నా పర్మిషన్ ఇచ్చావా? సీఎంని అడిగారా ఎప్పుడన్నా మీరు? ఎంఆర్ఓ దగ్గర పోయారా మీరు? ఆర్డీఓ దగ్గర పోయారా మీరు? ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు. వారిని ఎవరు నామినేట్ చేస్తారో తెలుసా? ఎంఆర్ఓ కాదు, విలేజ్ అసిస్టెంట్ కాదు, ఆర్డీఓ కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆయన ఒక మనిషిని పెడతాడు, ప్రైవేట్ వ్యక్తిని. ఆ ప్రైవేట్ వ్యక్తి నువ్వు పోయి పర్మిషన్ అడిగితే ఇష్టం ఉంటే పర్మిషన్ ఇస్తాడు, లేకపోతే వేరే వాళ్ళు కూడా ఈ భూమి నాదన్నారు, డిస్ప్యూట్ వచ్చింది, ఇది డిస్ప్యూట్ రెడ్రెస్ ను పంపిస్తామని వేరే ఇంకొక కమిటీకి పంపించేస్తారు. అంటే మీ ఇల్లు మీరు అమ్మడానికి వీలు లేదు, మీ భూమి మీరు అమ్మడానికి వీలు లేదు. రికార్డు మారిస్తే మీ జాతకాలు తారుమారైపోతాయి తమ్ముళ్ళు. ఇంకా ఆలోచించుకోండి. ఇంకో పక్క కోర్టు కూడా లేదు, సివిల్ కోర్టు లేవు. నేరుగా అప్లెంట్ అవుతానే హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు పోతే ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా మీకు? 10 ఏళ్ళు కూడా కాదు తమ్ముళ్ళు, నీ జీవితం అయిపోయింది. అలాంటి వ్యవస్థ మీకు కావాలన్నా ఈరోజు? మీకు అర్థమైందా లేదా? అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తా, మీ భూమి మీది కాదు. మీరు తప్పిపోయి ఓటేస్తే మీ భూమి జగన్ భూమి. ఆయన దగ్గర మీరు పాలేరు జీవితాలు కావాలా మీకు? మీ పిల్లలకు పెళ్లిళ్లు చేయగలుగుతారా మీరు? చదివించుకోగలుగుతారా మీకు? ఆ భద్రత పోయిన తర్వాత ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు వారసత్వంగా నేను చిన్నప్పుడు చూసేవాడిని. మా తండ్రికి ఒక విషయం చెప్పేవాడిని, మనం అందరికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. భూమి అనేది మనందరికి ఆధారం. అలాంటప్పుడు పక్క వాళ్ళు ఎక్కడైనా ఒక్క సెంటుగా ఎంకరేజ్ చేస్తే కొట్టుకొని కోర్టుకు పోయి పోలీస్ స్టేషన్ పోయి మన భూమి మనం కాపాడుకుంటాం. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటిది వికృత చేస్తలు. మీ భూమే కాదు ఆ పాప ఏంటంటే, ఆ తండ్రి యొక్క ఉద్దేశం, మా అమ్మాయిని నేను తీసుకొచ్చి నీకు అప్పచెప్తున్నా, బాగా చదివించు, పెద్దయినాక భవిష్యత్తు చూడమని ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి 40 రోజులు ఇదే సీను. నేను ఒకటే మీ అందరూ చెప్తున్నాను, ఇప్పుడు ఈ భూమి అనేది చాలా ప్రమాదమైన యాక్ట్. ఇది వస్తే ఎవరి జీవితాలు ఉండవు, మనకు భద్రత ఉండదు. అందుకే ఏం చేయమంటారు ఈ చట్టాన్ని? ఏం చేయమంటారు ఈ చట్టాన్ని? చిత్తుగా దించేస్తా, చెత్తబుట్లో పడేస్తా. ప్రస్తుతం చెత్తబుట్లో వేసి నేను వస్తానే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తాను. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, దొంగల్ని, మీ భూమి కూడా మీది కాదు, వాళ్ళ భూమి కూడా జగన్దే. మనకే కాదు, మన భూమి అయితే ఇంకా లెక్కలేదు.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ఈ భూమి కాపాడుకోవాలంటే, భూ హక్కు కాపాడుకోవాలంటే ఏం చేయాలి తమ్ముళ్ళు? మీ మెడకు ఉరేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్యాన్ కురేస్తారా లేదా? ఫ్యాన్ కురేస్తారా లేదా? ఏసీ వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో బారేయాలి. ఏం తమ్ముడు, ఎప్పుడైనా ఉందని మీ భూమి సర్వే చేస్తాడంట. నెమ్మల రాళ్ల పైన, సర్వే రాళ్ల పైన ఎవడి ఫోటో? ఎవడి ఫోటో? ఎవరి ఫోటో? ఇది న్యాయమా? ఇది ఇంటిగాడుంటే ఆయన ఫోటోనే మీరు చూడాలి. ఈవెన్ పొలం దగ్గర పోతే కూడా పిశాచ మారిగా, దెయ్యం మారిగా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేడు. దెయ్యాన్ని వదిలించుకోవాలా లేదా? నేను అడుగుతున్న సమాధానం చెప్పమని చెప్పే సమయం కూడా లేదు. 5 గంటలకు ఎన్నికలు అయిపోతాయి. ఎందుకంటే ప్రచార సభలు లేవు. రేపటి నుంచి స్టేట్మెంట్లు కూడా ఇవ్వడానికి వీలు లేదు. ఇన్ని రోజులు అడిగితే కనీసం ఈ ముఖ్యమంత్రి బాధ్యత కలిగితే చెప్పాలనా లేదా తమ్ముళ్ళు సమాధానం? నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పాలా లేదా? చెప్పలేదంటే ఏంటి మీ అభిప్రాయం? గర్వం, ధీమా, మనం ఏమీ చేయలేమని ఈ సైకో ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేను ఎన్నికల మేనిఫెస్టో తమ్ముళ్ళు, ఇది ప్రజాగళం సూపర్ 6 షణ్ముఖ వ్యూహం నేను మా మిత్రుడు ఇద్దరం కలిసి తయారు చేసిన ఎన్నికల మేనిఫెస్టో. ఇంకో పక్క నరేంద్ర మోడీ గ్యారంటీలు కూడా బాగా ఉన్నాయి. సూపర్ 6 ఒక పక్కన ఉంటుంది, మన ప్రజాగళం మేనిఫెస్టో ఒక పక్క ఉంటుంది, ఇంకో పక్కన నరేంద్ర మోడీ గ్యారంటీ ఇంకో పక్క ఉంటుంది. ఇంకో పక్క నేను అభివృద్ధికి మారు పేరు. నేను అవునా కాదా అని అడుగుతున్నా మీకు. ఈ దేశంలోనే అభివృద్ధి నేర్పించింది నేనే, అవునా కాదా అని అడుగుతున్నా. సంపద సృష్టించడానికి మార్గం చూపించింది నేనే, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడు 2000 సంవత్సరంలో విజన్ 2020 తయారు చేశానా లేదా అని అడుగుతున్నా. హైదరాబాద్ లో సాధించామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు నేను 24-29 విజన్ తయారు చేశాను. అభివృద్ధి ఏ విధంగా ఉండాలనో బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. జూలైలో రిజల్ట్స్ వస్తానే 5 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ కూడా రెడీగా ఉంది. అమరావతి మన రాజధాని. 3 రాజధానులు లేవు, ఒకే రాజధాని, అమరావతి రాజధాని. అమరావతి కొట్టేస్తారా లేదా మీరు?